పొందాలి. రెండోది మందలో ఉండాలి. చెప్పండి, మందలో. వీడు తండ్రి ఇల్లు వదిలి వెళ్ళాడు. సంఘము తండ్రి ఇల్లు. వినాలి, ఇది ఎవరిల్లు? తండ్రి ఇల్లు. హౌస్ ఆఫ్ ఫాదర్. నా తండ్రి ఇల్లు ఇది. మందలో, మందిరములో మంద ఉంది. మందలో నువ్వు ఉండాలి, సంఘములో నువ్వు ఉండాలి. చర్చ్ ఐడెంటిటీ ముఖ్యం. మందలో ఒకనిగా ఉండు. దేవునికి స్తోత్రం. వీడు మళ్ళా తండ్రి ఇంటికి వచ్చాడా లేదా? చెప్పండి, ఇంట్లో చేరాడా లేదా? వాడు దూరంగా ఉన్నప్పుడు నా తండ్రి ఇంట, నా తండ్రి ఇల్లు. తండ్రి ఇంటి విలువ ఎప్పుడు తెలిసింది? ఇంట్లో ఉన్నప్పుడు తెలిసిందా వీనికి? కొవ్వు ఎక్కాడు. కొవ్వంతా కరిగినాక దూరదేశంలో అప్పుడు తండ్రి ఇల్లు గుర్తొచ్చింది. మా సంఘమును విడవద్దు, మందిరాన్ని విడవద్దు. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టాము. నెహెమియా గ్రంథంలో. హల్లెలూయా. ఓ భక్తుడి మంచి మాట అన్నాడు, సంఘములో నుండి నువ్వు వెళ్ళకూడదు, నీ శవమే వెళ్ళాలి. నీ శవమే వెళ్ళాలి. నువ్వు వెళ్ళకూడదు, నీ శవం వెళ్ళాలి సంఘంలో నుంచి. అంటే ఆఖరి శ్వాస వరకు నువ్వు ఎక్కడ ఉండాలి? సంఘ సహవాసములో ఉండాలి. ప్రియులారా, ఈ దినాల్లో దేవుని కృపను బట్టి సంఘాలు ఎక్కువైపోతున్నాయి. కొన్నిసార్లు విశ్వాసులకు ఎలా అనిపిస్తుందంటే, ఈ సంఘం కాకపోతే ఇంకో సంఘం. ఏం లేవా చర్చిలు? అది మంచి తలంపు కాదు. అది మంచి తలంపు కాదు. వినండి, చిన్న సంఘమైన ఏ సంఘములోనైతే దేవుడు నిన్ను నాటాడో నువ్వు ఆ సంఘములో ఉంటేనే ఎదుగుతావు, ఫలిస్తావు, వర్ధిల్లుతావు. సంఘాలు మార్చుకుంటూ వెళ్తే నువ్వు వర్ధిల్లలేవు. జాగ్రత్త. సంఘంలో సమస్యలు ఉన్నాయి సార్, అందుకనే వేరే చర్చికి పోతాను. ఆ సంఘంలో లేవా, రావా? చెప్పండి. సరే, ఓ పాయింట్ చెప్తాను. పెళ్ళి ఎన్నాళ్ళయింది మీకు? ఉదాహరణకు చార్లెస్ మెతూషెలా 20 ఏండ్లయింది పెళ్ళి. ఈ 20 ఏండ్లలో ఏ సమస్యలు రాలేదా? చెప్పండి. మీ మధ్య ఏం రాలేదా బాబు? చెప్పాలి. వచ్చాయా లేదా? వచ్చినాయని వేరైపోయారా? లేదే. ఏం జరిగింది? సర్దుకున్నారంతే. సంఘంలో కూడా సమస్యలు వస్తాయి. రావని కాదు, లేవని కాదు. అయితే మనలో గుణం ఉండాలి. ఏంటి చెప్పండి? సర్దుకు. కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. అసలు పెళ్లి ప్రసంగాల్లో నేను మాట చెప్తుంటాను, సంసారము అంటే ఒకటే సూత్రం. మీరు ఏమి గుర్తు లేకపోయినా ఒకటి, సర్దుబాటు అంతే. ఏమ్మా, ఏంటి? సర్దుబాటు. సాధారణంగా పెళ్లి రోజున మహారాజా కుర్చీలో కూర్చోబెడతారు. అది పెద్ద సోఫా కుర్చీ ఇద్దరు. నేను దాన్ని చూసి చెప్తూ ఉంటాను, ఇంత పెద్ద కుర్చీలో ఈరోజు కూర్చున్నారు, రేపటి నుంచి సింగిల్ చైర్, అది దాని పేరు సంసారం. ఆ సింగిల్ చైర్లో ఇద్దరు కూర్చోవాలి. సులభమా కష్టమా చెప్పండి? సులభమా? ఏమ్మా, ఈ కుర్చీలో ఒకరు కూర్చుంటే కంఫర్టబుల్ ఉంటుంది, కానీ ఇద్దరిని కూర్చోబెడితే ఏమ్మా
కూర్చోవాలంటే ఏం చేయాలి? సర్దుకోవాలి. సంఘంలో కూడా అంతేనండి, కొంచెం సర్దుకుంటే సరిపోతుంది. తమ్ముడు, అక్క, సర్దుకుందాం. తండ్రి ఇంటిలోకి వచ్చాడు వీడు, వానికి అర్థమైంది, ఇక నుండి నేను సర్దుకొని పోతా. మా నాన్నతో, మా అన్నతో, అమ్మతో సర్దుకొని పోతా, సర్దుకుంటూ పోతా. హల్లెలూయ. దేవుడు నిన్ను ఈ సంఘములోనే నాటి ఉంటే, నీకై నువ్వు పెరుక్కొని వెళ్తే ఇంకెక్కడ నువ్వు వర్ధిల్లవు. జాగ్రత్త. అంతెందుకండి, మా క్యాంపస్లో 3 ఎకరాల క్యాంపస్ అది. అప్పుడప్పుడు ఏం చేసామంటే, ఒక చోట వేప మొక్క అంటే దీన్ని తీసి ఇంకో చోట నాటుదాం బాగుంటుందని చెప్పి అట్లా ప్రయత్నం చేసి దాని చుట్టూ మట్టి తవ్వి ఒక పిల్లలాగా కింది నుంచి లేపి ఇంకొక చోట నాటితే అదేం చిత్రమో కానీ చచ్చిపోయే మొక్క. ఆశ్చర్యమయ్యేది, ఏంటి అసలు చచ్చిపోయింది ఏంటంటే, దేవుడు ఆ స్థలంలో ఆ మొక్కను, ఆ విత్తనాన్ని మొక్కగా చేశాడు. అది అక్కడుంటేనే పెరుగుతుంది, లేదంటే గొప్ప సత్యం నేర్చుకున్నాను నేను. ఓహో, దేవుడు నన్ను ఈ సంఘంలో నాటాడు. ఎవరో పిలిస్తే నేను వెళ్తే, నాకై నేను పెరుక్కొని వెళ్తే వెళ్ళొచ్చు, అక్కడ నాటపడవచ్చు, కానీ చచ్చిపోతావు. జాగ్రత్త. అది చర్చే కదండి, అది సంఘమే కదండి. కావచ్చు, మనకిష్టమైనట్టు సంఘాలు మారేదానిక వీలు. ప్రభు నిన్ను ఎక్కడ ఉంచాడు అక్కడ ఉండు, సర్దుకో, ఒదిగుండు, అనిగుండు. సంఘ క్షేమం కోసం ప్రయాసపడు. నాకు సరైన స్థానం లేదు, ప్రాధాన్యత లేదు, తన్ను తాను హెచ్చించుకొనివాడు అన్ని తెలుసు కానీ అదేంటో ఫెయిల్ అయిపోతుంది. తగ్గించుకునేవాడు, నువ్వు నిజంగా హెచ్చింపబడాలని ఉంటే తగ్గించుకో. ప్రియులారా, ఈరోజు ఈ స్థానంలో దేవుడు నన్ను నిలబెట్టాడు. కానీ నా పరిచర్య ఎట్లా మొదలైందో తెలుసు. స్టూడెంట్ ఏజ్లోనే మారు మనసు పొందిన తర్వాత నేను వెళ్తున్న చర్చి ఊడ్చేవాడిని, నేను చేపలు వరిసేవాడిని, బిందెతో తెచ్చి నీళ్లు పెట్టేవాడిని, చెప్పుల స్టాండ్ దగ్గర అన్ని వరుసగా పెట్టేవాడిని. దైవ సేవకుల వెంట వెళ్తూ బ్యాగులు మోసాను. వారు అన్నం ప్లేట్లు తింటే కడిగి శుభ్రం చేశాను. ప్రసంగాలు చేసి అలసిపోయి ఉంటారని వాళ్ళ రూమ్లోకి వెళ్ళి కాళ్ళు ఒత్తేవాడిని. వాళ్ళ చెప్పులకు పాలిష్ చేసేవాడిని. అక్కడ మొదలైంది నా సేవ. అక్కడి నుంచి స్టార్ట్ చేయి సేవ అంటే. అలా మెట్టు 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 దేవుడు నిలబెట్టి, నేను ఈ స్థానంలో ఉంటానని, ఇంతగా వాడబడతానని నా జీవితంలో ఎన్నడూ ఊహించలేదు. దేవుని సూత్రం ఒకటే, తన్ను తాను తగ్గించుకో. ఈ మనస్సు అందరికీ ఉంటే సంఘములో 1000 మంది ఉన్నా ఏం ప్రాబ్లం ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చార్లెస్ నిన్న ఈరోజు చెప్తున్నారు, కొంతమంది విడిచి వెళ్ళారు. అది బాధాకరం, బాధతో చెప్తున్నాడు. కొంతమంది వెళ్ళిపోయారు, బాధ. అది అన్ని సంఘాల్లో ఉన్న సమస్య. నేను అనుకుంటాను, బహుశా తగ్గించుకోలేక వెళ్ళిపోయారు. ఏం చేస్తాం మనం? తగ్గించుకోలేక వెళ్ళిపోయారు. బైబిల్ ఏం చెప్తుందంటే, తగిన సమయమందు దేవుడు మిమ్మును హెచ్చించున్నట్లు. తగిన ప్రతిదానికి ఒక సమయం ఉండదు. హెచ్చించున్నట్లు మీరు తగ్గించుకుని ఆయన చేతుల కింద అణిగి మణిగి ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా.
నన్ను నేను హెచ్చించుకోవాలి. ఒకవేళ ఇందాక రెండో ప్రసంగానికి ముందు చార్లెస్ లీస్ అంకుల్ దేవుడు ప్రేరణిస్తున్నాడు, ఈ రెండో ప్రసంగం నేనే చెప్తాను, మీరేమనుకోకండి అంటే నేను సంతోషంగా కూర్చొని వినేవాడిని. అంతే, సంతోషంగా వింటాను, విని ఇంకా నేర్చుకుంటాను. ఏమ్మా, నేను చెప్తున్నానంటే నాకు తెలిసిందే చెప్తున్నాను, అంతే కదా. కానీ నేను వినేటప్పుడు నాకు తెలియంది నేర్చుకుంటాను. చెప్పేవాడు తెలిసిందే చెప్తాడు, కానీ వినేవాడు తెలియంది తెలుసుకుంటాడు. అణిగిమణిగి ఉందాం, ఒదిగుందాం. ఎంతో మంది హెచ్చించుకొని అడ్రస్ లేకుండా పోయారు. జాగ్రత్త, ఎక్కువ కాలం నిలవలేము. ఏమ్మా వింటాను, 20 ఏళ్ళ కిందట వీళ్ళ పెళ్ళిలో నిలబడి వాక్యం చెప్పారు. 20 ఏళ్ళ తర్వాత కూడా ఇక్కడ నిలబడి చెప్పగలను. సేవలో నిలబడ్డాను అంటే దేవుడు నిలబెట్టి. నా సమకాలికులు ఎంతమంది అడ్రస్ లేకుండా పోయారు సేవలోని, కానీ ప్రభు నన్ను ఇంకా నిలబెట్టి. నాకు ఆ వాక్యం గుర్తుంటుంది, తన్ను తాను తగ్గించు ప్రభువా, నీ దాపు నుంచు చాలు, నాకు ఏవి అవసరం లేదు, నీ పాదాల దగ్గర పడి ఉంటుంది నాకు చాలు, నీ రెక్కల దాపు నుంచు నాయన. మనుషులకు కనపడాలని నాకేం ఆరాటం. హల్లెలూయా. మొదటి విషయం మారు మనసు పొందాలి. రెండో విషయం మందలో. చిన్న కుమారుడు మారు మనసు పొందాడు, మందలోకి వచ్చాడు, అంటే తండ్రి ఇంటిలోకి వచ్చాడు. హల్లెలూయా. ఇది గొప్ప భాగ్యం ప్రియులారా. సంఘంలో ప్రభు నన్ను చేర్చుకున్నాడు, చాలు చాలు. ఇది పరలోకపు గవిని, చాలు. సంఘములో క్రమంగా ఉంటే నేను పరలోకం వెళ్తాను, చాలు చాలు చాలు, నాకేం కావాలి. సంఘము మనిషి కంటే గొప్పది. చెప్పండి, మనిషి కంటే గొప్పది. నేను మా సంఘంలో ఇట్లా చెప్తాను, మన సంఘంలో నంబర్ 1 స్థానము యేసు ప్రభు, నంబర్ 2 సంఘము, నంబర్ 3 సేవకులు మేము. నంబర్ 1 ఎవరు? యేసు ప్రభు. నంబర్ 2 సంఘము. నంబర్ 3 నీ స్థానం. తగ్గించుకుందాం. సంఘం మీద హెచ్చించుకోవద్దు నువ్వు, చాలా ప్రమాదం ఇది. నిజంగా ఒక సంఘంలో జరిగిన సంఘటన మీకు చెప్తాను. ఒక బుధవారం పూట సంఘంలో కూడిక జరుగుతుంది. కూడిక అయినాక అందులో ఒక పెద్ద లేచి అన్నాడు, జరిగింది చెప్తున్నాను, భయం తెచ్చుకున్నా. ఒక ప్రకటన చేయాలి మీకు అన్నాడు. ఏంటన్నా అని అందరూ చూస్తున్నారు. ఇక నుండి ఈ సంఘంలో నా మాటే ఫైనల్ అని అన్నాడు. నా మాటే ఫైనల్. ఏం మాట అండి? ఎవరి మాట ఫైనల్ చెప్పండి, మీరే చెప్పండి. దేవుని మాట ఫైనల్. ఫైనల్ అథారిటీ, ద వర్డ్ ఆఫ్ గాడ్. అంటే ఇతడు దేవుని వాక్యం మీద తను తాను హెచ్చించుకుని ఏమన్నాడు? నా మాటే ఫైనల్. ఆ సంఘంలో అతను రౌడీ టైప్. సంఘంలోనే రౌడీలు తయారై, బయట చూస్తుంటాం కానీ సంఘంలో కూడా రౌడీలు తయారవుతాయి. వద్దు నాయన, దేవుని ఎదుటే రౌడీజం. సర్వశక్తిమంతుని ఎదుట మీసం తిప్పుతామా, రౌడీజం చేస్తాము. సరే, ఆ సంఘంలో కూర్చున్న వాళ్ళు అనుకున్నారు, అన్నకు పోయే కాలం వచ్చింది.
నిజంగా ఏం జరిగిందో తెలుసా? బుధవారం కేకలేసాడు, శుక్రవారం చచ్చిపోయాడు, గుండెకి చచ్చిపోయాడు, శనివారం సమాధి, ఆదివారం అడ్రస్. ఆదివారము సంఘములోకి రావలసిన వాడు శనివారమే సమాధిలోకి వెళ్ళాడు. సంఘమునకు మిగుల భయం కలిగింది. ఎందుకు ఇట్లా జరిగింది అంటే అందరూ గుర్తు పెట్టుకున్నారు, బుధవారం రోజు అన్న మాట అన్నారు. అది ఎవరు విన్నారు చెప్పండి? ఎవరు విన్నారు? నా మాటే ఫైనల్ అంటే సంఘమంతా వినింది, ఇంకెవరు విన్నారు? అలాగా నీ మాటే ఫైనల్. శుక్రవారమే నీకు ఫైనల్. ఒదిగుందాం, సర్దుకుందాం, తగ్గించుకుందాం. నాకంటే ఆయన ఘనుడు అని అట్లా ఒకరినొకరం కనపరుచుకుందాం. హల్లెలూయా.